పంచమ వేదమైన మహాభారతం పుక్కిట పురాణం కాదు. ఈ భూమి మీద నిజంగా జరిగింది అని చెప్పడానికి ఎన్నో ఆధారాలు లభ్యమయ్యాయి. వీటిలో ముఖ్యమైనది ద్వారక. దేవదేవుడైన శ్రీకృష్ణుడు స్వయంగా పరిపాలించిన నగరం ఇది. ఈ నగరం ఇప్పటికీ గుజరాత్ తీరంలోని అరేబియా సముద్ర గర్భంలో అలనాటి చరిత్రకు సజీవ సాక్ష్యంగా టీవీగా నిలిచి ఉంది. మరి అసలు ద్వారకా నగరాన్ని సముద్రంలో ఎందుకు నిర్మించారు? భూలోక స్వర్గంగా ఒక వెలుగు వెలిగిన ద్వారక సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు? శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత ఆయన 16,000 మంది భార్యలు ఏమయ్యారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు తన మామ కంసుణ్ణి చంపిన తర్వాత కంసుడి 2 భార్యలైన హస్తి మరియు ప్రాప్తిలు వారి తండ్రి జరాసంధుడు దగ్గరకు వెళ్లి కోపంతో తమ భర్తను చంపిన కృష్ణుడిని అతడి రాజ్యాన్ని మట్టుపెట్టమని అడుగుతారు. తన కళ్ళ ఎదుటే 2 కూతుళ్ళు వెధవరాళ్లుగా మారడం చూసి తట్టుకోలేకపోయిన జరాసంధుడు తన అల్లుడిని చంపిన శ్రీకృష్ణుడి పైన పగతో రగిలిపోతూ అతడిని అతడి రాజ్యాన్ని ఎలాగైనా నాశనం చేయాలని భావించి మధురా నగరం పైన తన సైన్యంతో దాడులు చేయడం మొదలు పెడతాడు. జరాసంధుడు మధుర పైన నిత్యం దాడులు చేయడంతో ఎంతో మంది అమాయకులైన ప్రజలు మరణిస్తూ ఉంటారు. ఇది చూసి ఎంతో బాధపడిన శ్రీకృష్ణుడు తమ ప్రజలపైన ఎవరూ దాడి చేయలేని విధంగా సముద్రంలో ఒక సురక్షిత నగరాన్ని నిర్మించాలని అనుకుంటాడు. శ్రీకృష్ణుడు ఆంతర్యాన్ని అర్థం చేసుకున్న సముద్రుడు సముద్రంలో నగరాన్ని నిర్మించడానికి వీలుగా 12 యోజనాల స్థలాన్ని ఇస్తాడు. ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు కోరిక మేరకు దేవశిల్పి అయిన విశ్వకర్మ ఎంతో అద్భుతంగా ప్రణాళికాబద్ధంగా నిర్మించాడు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో 10 లక్షల జనాభా పైన నివాసం ఉండేలా నిర్మించిన ఈ మహానగరాన్ని విశ్వకర్మ 6 విభాగాలుగా విభజిస్తూ ఎంతో సుందరంగా భూలోక స్వర్గంలా తీర్చిదిద్దారు. ద్వారకా నగరంలో ఎత్తైన రాజభవనాలు, వెడల్పాటి రహదారులు, ఉద్యానవనాలు, వ్యాపార సముదాయాలు, నివాస గృహాలు, గురుకులాలు, సంతలు, ఇతర దేశాలతో వ్యాపారం చేయడానికి వీలుగా నౌకాశ్రయాలు, ఇలా ప్రతిదీ అందుబాటులో ఉండేలా ఎంతో సౌకర్యవంతంగా నిర్మించారు. భవనాల గోడలకు బంగారం, వజ్రాలు పొదిగి ఉండటంతో వెన్నెల రాత్రుల్లో చంద్రుడి కిరణాలు పడి ఈ నగరం ఎంతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉండేది. భీముడి చేతిలో జరాసంధుడు మరణించడంతో ఇక ద్వారకకు శత్రుపీడ విరగడైపోయిందని అనుకుంటున్న తరుణంలో ద్వారకా నగరాన్ని ఈసారి ఒక స్త్రీ శాపం చుట్టుముట్టింది. ఈ శాపం పెట్టింది ఎవరో కాదు, కౌరవుల తల్లి అయిన గాంధారి. కురుక్షేత్ర సంగ్రామంలో తన కుమారులందరినీ పోగొట్టుకుని యుద్ధ భూమిలో విలపిస్తున్న గాంధారిని పరామర్శించడానికి ఆమె దగ్గరకు శ్రీకృష్ణుడు వెళతాడు. కృష్ణుడిని చూసి కోపంతో రగిలిపోయిన గాంధారి, కృష్ణ, నీవు అనుకుంటే ఈ యుద్ధాన్ని ఆపి నా పుత్రులు మరణించకుండా చూసేవాడివి. కానీ నీవు పాండవ పక్షపాతిగా వ్యవహరించి నా కుమారుల మరణానికి కారణమయ్యావు. నాకు జరిగినట్లుగానే నీ కళ్ళ ముందే నీ యాదవ వంశం మొత్తం నాశనమవుతుంది అని గాంధారి కృష్ణుడిని శపిస్తుంది. మహాపతివ్రతైన గాంధారి శాపం తప్పకుండా ఫలిస్తుందని శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకే మరుమాట మాట్లాడకుండా మౌనంగా కృష్ణుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గాంధారి పెట్టిన శాపం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తరువాత ఫలించటం మొదలైంది. గోరు చుట్టుపై రోకలిపోటు అన్నట్లుగా గాంధారి శాపానికి మరో శాపం కూడా తోడైంది. ఒకసారి కృష్ణుడిని చూడడానికి కొందరు మునులు ద్వారకకు వస్తారు. అయితే వారిని ఆట పట్టించాలని భావించిన శ్రీకృష్ణుడు జాంబవతిల కుమారుడు అయిన సాంబుడు ఆడవేషం వేసుకుని తోటి స్నేహితులతో కలిసి ఆ మునుల దగ్గరకు వచ్చి, నేనిప్పుడు గర్భవతిని, నా కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డో మగబిడ్డో చెప్పమని ఎగతాళిగా వారిని అడుగుతాడు. దివ్య దృష్టితో అంతా గ్రహించిన ఆ మునులు ఆగ్రహించి, నీ కడుపున ముసలం పుడుతుందని, అది మీ యాదవ జాతి మొత్తాన్ని అంతం చేస్తుందని శపించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వారు శపించినట్లుగానే వెంటనే సాంబుడు పట్టులో నుండి ఒక ముసలం బయటకు వస్తుంది. దీంతో ఎంతో భయపడిన యాదవులు ఈ విషయాన్ని బలరాముడికి చెబుతారు. సాంబుడు చేసిన పనికి ఎంతో చింతించిన బలరాముడు ఆ ముసలాన్ని మొత్తం అరగదీసి సముద్రంలో కలిపేయమని చెబుతాడు. బలరాముడు చెప్పినట్లుగానే ఆ ముసలాన్ని తీసుకుని సముద్రం ఒడ్డుకు చేరుకున్న యాదవులు దాన్ని అరగదీయడం మొదలు పెడతారు.
అలా దానిని అరగదీసి అరగదీసి ఒకానొక సమయంలో వారికి విసుగు రావడంతో అరగదీయగా మిగిలిన ముక్కను సముద్రంలోకి విసిరేసి ద్వారకకు వెళ్ళిపోతారు. అది సముద్రంలో కొట్టుకుని వెళ్ళి ఒక వేటగాడికి దొరుకుతుంది. దానితో ఆ వేటగాడు వేటాడడానికి వీలుగా బాణాన్ని తయారు చేసుకుంటాడు. యాదవులు ముసలాన్ని అరగదీసిన ప్రదేశంలో కొంతకాలానికి రెల్లుగడ్డి మొలుస్తుంది. ఇదిలా ఉండగా గాంధారి శాప ప్రభావంతో రోజురోజుకి ద్వారకలో దుశ్శకునాలు జరగడం మొదలవుతాయి. యాదవులు ధనం, అధికారం కోసం ఒకరిని ఒకరు కలహించుకుని చనిపోతూ ఉంటారు. చిలకలు రాత్రుళ్ళు గుంపులుగా చేరి గుడ్లగూబలుగా వికృతముగా అరుస్తూ ఉంటాయి. యాదవులందరూ దుర్వ్యసనాలలో మునిగి తేలుతూ మునులను, బ్రాహ్మణులను అవమానిస్తూ ఉంటారు. ఇదంతా శ్రీకృష్ణుడు తన కళ్ళ ముందే జరుగుతున్న గాంధారీ శాపాన్ని తప్పించలేమని అనుకుని మౌనంగా ఏమీ చెయ్యకుండా అలా ఉండిపోతాడు. ఇంతలో అశరీరవాణి త్వరలో ద్వారకను సముద్రుడు తనలో కలిపేసుకుంటాడని చెబుతుంది. దీంతో కృష్ణుడు సముద్రుణ్ణి శాంతపరచడానికి జాతర చెయ్యాలని యాదవులకు చెబుతాడు. దానితో యాదవులంతా కలిసి సముద్రం ఒడ్డున పెద్ద జాతరను నిర్వహిస్తారు. ఆ జాతరలో యాదవులు మధుమాంసాదులు స్వీకరించి మద్యం మత్తులో విపరీతంగా ప్రవర్తిస్తూ ఒకరితో మరొకరు కలహించుకుని కొట్టుకుంటూ చంపుకునే వరకు వెళ్ళిపోతారు. సముద్రం ఒడ్డున ముసలం అరగదీసిన ప్రదేశంలో మొలసిన రెల్లుగడ్డి మునుల శాప ప్రభావం వల్ల మారణాయుధంగా మారి ఎంతో మంది యాదవులను బలి తీసుకుంటుంది. దీంతో అక్కడ శ్రీకృష్ణుడు, బలరాముడు, శ్రీకృష్ణుడు రథసారథి అయిన దారుకుడు తప్ప మిగతా యాదవులందరూ మరణిస్తారు. తన కళ్ళ ఎదుటే కృపాచార్యుడు, కృతవర్మ వంటి ఎంతో మంది యధువీరులు మరణించడంతో నిశ్చేష్టుడు అయిన కృష్ణుడు దారుకుడిని పిలిచి అర్జునుడికి జరిగిందంతా వివరించి అంతఃపుర స్త్రీలను, పెద్దలను, పిల్లలను హస్తినాపురానికి తీసుకెళ్లమని అని చెబుతాడు. ఈ సమయంలోనే బలరాముడు అక్కడే ఉన్న ఒక చెట్టు క్రింద కూర్చుని తన యోగశక్తితో అవతారాన్ని చాలించి ఆదిశేషుని రూపం దాల్చి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. తన కళ్ళ ఎదురుగానే బలరాముడు కూడా వెళ్ళిపోవడంతో ఎంతో బాధపడిన శ్రీకృష్ణుడు ఇక తన అవతార పరిసమాప్తి సమయం ఆసన్నమైందని భావించి అడవులకు వెళ్ళిపోతాడు. అలా అడవిలోకి వెళ్లి ఒక చెట్టు క్రింద సేద తీరుతున్న శ్రీకృష్ణుడి కాలి బొటన వేలు చూసి అది ఏదో జంతువు కన్ను అని భావించి జరా అనే వేటగాడు తనకు సముద్రంలో దొరికిన ముసలంతో తయారు చేసిన బాణాన్ని శ్రీకృష్ణుడి మీద విడుస్తాడు. వేటగాడు వదిలిన బాణానికి కాలికి గాయమవడంతో శ్రీకృష్ణుడు అక్కడికక్కడే తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి చేరుకుంటాడు. శ్రీకృష్ణుడు మరణంతో ఆకాశం ఒక్కసారిగా ప్రళయ గర్జనలు చేస్తూ పిడుగుల వర్షం కురిపిస్తూ ద్వారకా నగరం మీద విరుచుకుపడింది. సముద్రుడు హోరున శబ్దం చేస్తూ పెద్ద పెద్ద అలలతో ద్వారకను తనలో కలిపేసుకున్నాడు. దీంతో ఎంతో వైభవోపేతంగా ఒక వెలుగు వెలిగిన ద్వారకా నగరం శాపాలు, పాపాలు, పరిహాసాలు కారణంగా సముద్ర గర్భంలో కలిసిపోయింది.